హలో మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది ధ్యానం గురించి ఏ అవగాహన లేని వాళ్ళు ధ్యానం చేయకూడదు, ఈ వయసులో చేయకూడదు, ధ్యానం కొంతసేపు చేస్తే చాలు, 5 నిమిషాలే చేయాలి, గురు ముందర ఉండి గురు సమక్షంలో చేయాలి, లేకపోతే చేయకూడదు, ఎక్కువసేపు చేస్తే పిచ్చి వచ్చేస్తుంది. అలా చాలా విషయాలు అబద్ధపు అంటే మిస్అండర్స్టాండింగ్ వాళ్ళది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ధ్యానం అనేది అనుభవంలోకి రాలేదు. ఎప్పుడు ఆగిపోతాయి తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే ధ్యానంలోకి ప్రవేశిస్తారో ఆ మనోశూన్య స్థితి అనే ఆలోచనారహిత స్థితిలో ఆ అనంతమైన శక్తి ఎప్పుడైతే వాళ్ళలోకి ప్రవేశిస్తారో ఆ దివ్యమైన మహాబోధంలో, శూన్యమైన దివ్యమైన బోధంలో దాన్ని వాళ్ళు అనుభూతి చెందేటప్పుడు వాళ్ళ మాటలు ఆగిపోతాయి. ఇప్పుడు చూడండి, కేరళలో మా ఇంటి పక్కన ఉన్న గుడిలో ఉన్న పెద్ద కొളം ఇది, అంటే పాండ్స్. ఇందులో ఎంతో లోతుంది, ఎన్నో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. లోపలికి దిగిపోతే